మన దేశములో అనేక ప్రాంతాల్లో సాంఘిక అసమానతలు ఎన్నో ఏళ్లుగా చలామణిలో ఉన్నాయి. 12 శతాబ్దపు కాలంలోనైతే అగ్రవర్ణాల ఆగడాలకు, అర్థంపర్థం లేని నియమాలకు, నిబంధనలకు తక్కువ కులపు వారెందరో ఇక్కట్లకు, ఇబ్బందులకు గురయ్యారు. కేరళ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అగ్రవర్ణాల వారు స్త్రీల పట్ల చూపిన వివక్ష ద్వారా అక్కడి స్త్రీల పరిస్థితి ఘోరంగా మారింది. నీళ్లకుండ నడుము దగ్గర పెట్టుకొని మోయకూడదని, కేవలం నెత్తిపైన మాత్రమే పెట్టుకొని మోయాలని నియమం పెట్టారు అగ్రవర్ణాలవారు. చదువుకుంటే తొందరలోనే భర్తను కోల్పోతారని భయపెట్టి స్త్రీలకు విద్యను దూరం చేశారు. నగలు ధరించకూడదని చెప్పేవారు. విధవరాళ్లకు మళ్లీ వివాహం లేకుండా నియమాలు పెట్టారు. ఆ విధవరాళ్లు చాపమీదే పడుకోవాలని, పౌష్టికాహారం తినకూడదని ఇలా ఎన్నో హద్దులు నియమించారు. కేరళకు చెందిన ట్రావెన్కోర్ ప్రాంతంలో ఒక వింత నియమం ఉండేది. అదేమిటంటే, అగ్రవర్ణాల వారిని గౌరవిస్తున్నామని చెప్పడానికి సంకేతంగా తక్కువ కులపు లేదా శూద్ర స్త్రీలు తమ ఛాతిపై వస్త్రము ధరించేవారు కారు. అంటే పూర్తి వస్త్రాలు ధరిస్తే అగ్రవర్ణాల వారి మనోభావాలు దెబ్బతీసినట్లు అర్థం. అందుకనే స్త్రీలు నడుము భాగం నుండి కాళ్ల వరకు వస్త్రాలు ధరించేవారు తప్ప ఛాతి భాగం మాత్రం అలానే వదిలివేసేవారు. ఈ అగ్రవర్ణాల వారి అహంకారానికి, పెత్తనానికి పరకాష్ట. అగ్రవర్ణాల స్త్రీలను, నిమ్నవర్గాల స్త్రీలను గుర్తుపట్టడానికి అనువుగా నిమ్నవర్గాల స్త్రీలు ఛాతిని కప్పుకోకూడదు అనే ఒక అనైతిక నియమం ఉండేది. ఆ రోజుల్లో దళితులపై, ప్రత్యేకించి ఈజ్వా లేదా నాడార్ వర్గీయులపై అణచివేత తారాస్థాయికి చేరింది. మత్స్యకారుల వలలు, ధరించే ఆభరణాలు, మనిషి ఉంచే మీసాలు మొదలైన వాటిపై పన్నులు వేసేవారు. మహారాజా శ్రీమోహన్ తిరునాల్ మహిళలపై ములక్కరం అంటే రొమ్ము పన్ను వేసేవారు. రొమ్ము పన్ను అనేది బ్రిటిష్ పాలించిన భారతదేశంలో ఉన్న రాచరిక రాష్ట్రాలలో ఒకటైన ట్రావెన్కోర్ రాష్ట్రానికి చెందిన రాజుచే విధించబడింది. అయితే ఈ నియమానికి విరుద్ధంగా చార్లెస్ మీడ్ మరియు ఇంకా ఇతర మిషనరీ మహిళలు నిమ్న వర్గాల స్త్రీలకు అండగా నిలిచి వారికి పూర్తి వస్త్రాలు తొడిగే ధైర్యాన్ని కలిగించారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఈ సహాయం వారి జీవితాలను మారుస్తుంది. ఇలా వారి నియమానికి విరుద్ధంగా నిండుగా వస్త్రాలు కప్పుకునే సంస్కృతిని నేర్పించిన క్రైస్తవ మిషనరీలు జెనానా మిషన్ మరియు లండన్ మిషనరీ సొసైటీ వారు అణగారిన వర్గాలను ఉద్ధరించడానికి చేసిన కృషి ఎంతో గొప్పది. ట్రావెన్కోర్, ట్రాంకోబార్ లాంటి ప్రదేశాలలో వారు పాఠశాలలు స్థాపించి ఆధునిక విద్యను బోధించారు. మిషనరీలు వారికి కలిగించిన సదుపాయాల వలన, వారికి చెప్పిన ధైర్యం వలన వారు తమ పిల్లలను పాఠశాలకు పంపడానికి ఇష్టపడ్డారు. మహిళా మిషనరీలు కూడా సువార్త చెప్పి అనేక మంది మహిళలను దేవుని వైపు మరల్చడం మాత్రమే కాకుండా కుటీర పరిశ్రమలను స్థాపించి జీవనోపాధిని కల్పించారు. కుటీర పరిశ్రమలలో కూడా మంచి వ్యాపారాభివృద్ధి పొందారు. మిషనరీలు కుల వివక్షకు అతీతంగా మానవతా దృష్టితో చేసిన సేవా పరిచర్య ద్వారా, అందించిన ఆధునిక విద్య ద్వారా అతి తక్కువ కాలంలోనే అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు సాంఘికంగా, సామాజికంగా, నైతికంగా అభివృద్ధి చెందారు. అలా మిషనరీల ప్రోత్సాహాన్ని బట్టి నైతిక విలువలను నేర్చుకున్న శూద్ర స్త్రీలు ఛాతి భాగం కప్పుకునే విధంగా శరీరమున వస్త్రాలు ధరించుకుని ఆత్మగౌరవంతో హుందాగా తిరగసాగారు. ఈ గమనించిన ఉన్నత వర్గాల వారు కోపంతో పళ్ళు నూరారు. ఉన్నత వర్గాలతో సమానంగా ఎదిగిపోవడానికి గల కారణం మిషనరీలే అని ఉక్రోషంతో ఊగిపోతూ కక్ష సాధింపు చర్యగా మిషనరీల చర్చీలను, వారు స్థాపించిన పాఠశాలలను తగులబెట్టారు. స్కూళ్లను, చర్చీలను తగలబెట్టారు. పద్ధతిగా వస్త్రాలు ధరించి మార్కెట్ స్థలాల్లో వీధుల్లో నడుస్తున్న స్త్రీ జాకెట్లను చింపేశారు. క్రైస్తవ మిషనరీలపై పోలీసులు అన్యాయంగా, అమానుషంగా దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో వేశారు. అయితే అగ్రవర్ణాలకు, మిషనరీలకు మధ్య ఎంతో పోరాటం జరిగిన తరువాత సాంఘిక అసమానతలను తొలగిస్తూ శూద్ర మహిళలు కూడా నిండుగా వస్త్రాలను ధరింపవచ్చునని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకప్పటి నుండి శూద్ర మహిళలు పూర్తిగా వస్త్రాలు ధరించి అందరితో సమానంగా గౌరవంగా జీవించసాగారు. తాము కూడా మనుషులమేనని, తమకు కూడా హక్కులు ఉన్నాయని, పూర్తిగా వస్త్రాలు ధరించడానికి కావలసిన హక్కుల కొరకై అగ్రవర్ణాలకు, శూద్రులకు మధ్య జరిగిన పోరాటాన్నే పై వస్త్రధారణ ఉద్యమం, షానార్ రివోల్ట్ అని అంటారు. ఖండం కాని ఖండం,
దేశం కాని దేశం, రాష్ట్రం కాని రాష్ట్రం, గ్రామం కాని గ్రామం, భాష కాని భాష అయినప్పటికీ విపరీతమైన ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా అన్నిటికీ తట్టుకుని అణగదొక్కబడుతున్న నిమ్నజాతి వారి హక్కుల కొరకై పోరాడిన క్రైస్తవ మిషనరీల సేవ ఎంతో అద్భుతమైనది.